సో మనం లాస్ట్ క్లాస్లో డిడిఐసి గురించి అండ్ అందులో ఎలాంటి టైప్ ఆఫ్ మేజర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి అనేది లాస్ట్ క్లాస్లో చూసాం. అది ఏంటి? అది స్టాండర్డ్కి వాట్ ఇఫ్ నేను ఒక కస్టమ్ టేబుల్ క్రియేట్ చేయాలి, కస్టమ్ స్ట్రక్చర్స్ క్రియేట్ చేయాలి, ఏదైనా లైక్ హౌ ఎస్ఏపి క్రియేట్ చేసిందో ఆ విధంగా నేను కూడా క్రియేట్ చేయాలి. సో అప్పుడు యాజ్ ఎ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అది పర్మిషన్ ఉంటుందా? ఎందుకంటే నా కస్టమైజ్డ్ రిక్వైర్మెంట్ ప్రకారం నేను స్టాండర్డ్లో యాడ్ చేయలేను. ఈవెన్ దో మీరు సమ్ ఫీల్డ్స్ యాడ్ చేసినా కూడా ఇట్ రిలేట్స్ టు స్టాండర్డ్ డేటా. ఈవెన్ మీరు ప్రాజెక్ట్స్లో చూసినా కూడా ఎలా డేటాని క్యారీ అవుట్ చేస్తారు అంటే ఇన్ సమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్, అంటే స్టాండర్డ్లో ఏ విధంగా అయితే డేటా ఉందో అదే విధంగా కస్టమ్లోకి క్రియేట్ చేస్తారనమాట. సో దట్ అప్పుడు ఏమవుతుంది అంటే, సో వాళ్ళు ఏదైనా అప్డేట్ చేసినా అంటే స్టాండర్డ్ని టచ్ చేయకుండా ఆ డేటా ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్ కస్టమ్ టేబుల్లోకి మూవ్ చేస్తారు. ఆ తర్వాత ఒకవేళ ఏదైనా కాన్ఫిగరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నా అది ట్రాన్సాక్షన్ లెవెల్లో కూడా క్రియేట్ అవుతాయి. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టేబుల్ ఉంది ఈకేకేఓ పర్చేస్ హెడర్, అవే ఫీల్డ్స్, ఓకేనా, అవే ఫీల్డ్స్ మీరు ఒక కస్టమ్ టేబుల్లో తీసుకొని సేమ్ టు సేమ్ డేటా ఎలిమెంట్స్, ఓకేనా, సేమ్ టు సేమ్ ఎలా ఎస్ఐపి తీసుకుని అలా తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇష్ట ప్రకారంగా ఒక ఎంట్రీ క్రియేట్ చేశారు. కానీ ఆ ఎంట్రీ ట్రాన్సాక్షన్ లెవెల్లో మనకి ఉంటుందా? మీరు ఒక ఎంట్రీ క్రియేట్ చేశారు, కానీ బై ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎంట్రీ చూడాల్సింది టేబుల్ లెవెల్లో కాదు, ట్రాన్సాక్షన్ లెవెల్లో అది ఉందా లేదా అనేది. ఎన్- సో ఇప్పుడు మనం ఒక ఎంట్రీ క్రియేట్ చేస్తే అది ట్రాన్సాక్షన్ లెవెల్లో వస్తుందా? అంటే అది ఒక్కొక్క టేబుల్ కి ఒక్కొక్కటి ఇంటర్లింక్డ్ ఉంటది కదా బ్రో. అదే చెప్తున్నా. సరే ఇప్పుడు కనీసం హెడర్ లెవెల్ అనే రావాలి కదా. అవును. ఇప్పుడు మీరు ఒక పర్చేస్ హెడర్ రికార్డ్ క్రియేట్ చేశారు, స్టాండర్డ్లో కదా మీ కస్టమ్ టేబుల్లో. యా. ఆ రికార్డ్ నేను స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ లెవెల్లో చూడొచ్చా? ఆహా లేదు. చూడలేము. సో అందుకే ఏం చేస్తారంటే మెనీ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఎలా ఉంటుందంటే స్టాండర్డ్లో ఏ రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ కస్టమ్కి మూవ్ చేస్తారనమాట. ఒకవేళ ఏదైనా మిస్ అయితే ఆ రికార్డ్స్ స్టాండర్డ్ ట్రాన్సాక్షన్స్ నుంచి క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఏదైనా ఒక పర్చేస్ కానివ్వండి, ఒక సేల్స్ కానివ్వండి, ఏదైనా సరే అది దట్ షుడ్ బి యాక్సెస్ ఇన్ ది ట్రాన్సాక్షన్ లెవెల్. ట్రాన్సాక్షన్ లెవెల్లో ఎలా డేటా ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ అన్ అబాప్ డెవలపర్కి స్టాండర్డ్ ట్రాన్సాక్షన్స్ మీద ఒక గ్రిప్ అన్నది చాలా చాలా అవసరం. అలా ఉంటేనే అతను బిజినెస్ అండర్స్టాండింగ్ అన్నది చాలా బాగా ఉంటుంది. అట్లీస్ట్ ద బేసిక్ ఇన్ఫో అబౌట్ ది ఫంక్షనల్స్ కానివ్వండి, ఎలా చెక్ చేసుకోవాలి, సో అందులోనే హెడర్స్ ఎలా చెక్ చేసుకోవాలి, స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, అట్లీస్ట్ ద బేసిక్ ఇన్ఫో అన్నది మినిమం అయినా ఉండాలి ఒక వెబ్ డెవలపర్కి, మరి అంత డెప్త్ లెవెల్లో లేకపోయినా. అదే విధంగా ఇప్పుడు మనము ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. ఈ టేబుల్ క్రియేట్ చేయాలి అంటే మనకి రెండు విధానాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? యాజ్ యూ నో. డైరెక్ట్ గా ఎస్సీ లెవెల్ లోకి వెళ్ళి టేబుల్ క్రియేట్ చేస్తాం. అలాగే
టేబుల్ క్రియేట్ చేసే విధానంలో రెండు విధానాలు ఉన్నాయి. టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ అప్. అదంతా ఒకే అప్రోచ్ కిందకి వస్తుంది. ఓకే. అంటే డేటా ఎలిమెంట్ అప్రోచ్ కిందకి వస్తాయి. ఒకటి వచ్చేసరికి ప్రీ డిఫైన్డ్ మెథడ్ ఓకే. రీడిఫైన్డ్ అండ్ డేటా ఎలిమెంట్ ఫైన్. అప్రోచ్. సో ఈ డేటా ఎలిమెంట్ అప్రోచ్లో బ్రో చెప్పినట్లు టాప్ డౌన్ అప్రోచ్ అండ్ బాటమ్ అప్ అప్రోచ్ వస్తాయి. మీరు ఎలా క్రియేట్ చేసినా త్రూ డేటా ఎలిమెంట్ ద్వారానే కదా. కానీ పైనుంచి కిందికి, కింద నుంచి పైకి పోతుంది అంతే. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్ వీ హ్యావ్. ఇందులో టాప్ డౌన్ అండ్ బాటమ్ అప్. సో ఈ ప్రీ డిఫైన్డ్ ఇంతకుముందు మీరు ఎప్పుడైనా క్రియేట్ చేశారా? రీడిఫైన్ అంటే లైక్ డేటా ఎలిమెంట్ ని డైరెక్ట్ లైక్ టేబుల్ లోనే ఇచ్చేస్తాం. రీడిఫైన్ డేటా క్యార్ ఎలిమెంట్ అని. సంబంధం ఉండదు ప్రీ డిఫైన్డ్కి. ఆ, అంటే డేటా ఎలిమెంట్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్ గా మనం టేబుల్ లోనే ఇచ్చేస్తాం క్యార్ పెట్టి. సో ఈ ప్రీ డిఫైన్డ్ లైక్ అప్రోచ్ ఏంటి అంటే, మనం ఫస్ట్ ఒక డొమైన్ క్రియేట్ చేస్తాం. డొమైన్ ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, నేను లాస్ట్ క్లాస్లో కూడా ఎగ్జాంపుల్ చెప్పిన డొమైన్ చెప్పినప్పుడు ఎంప్లాయ్ ఐడి తీసుకుంటే అది ఎలాంటి టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేస్తుంది, ఎంత లెంత్ వరకు స్టోర్ చేయాలి అని డిసైడ్ చేసేది డొమైన్ అని. అదేవిధంగా దాని నుంచి డేటా ఎలిమెంట్ క్రియేట్ చేస్తారు. ఈ విధంగా ఇన్ని చేయడం ఎందుకు, అక్కడే మీకు ఏ టైప్ ఆఫ్ డేటా అనేది స్టోర్ చేస్తుంది అనేది అక్కడే మనం అసైన్ చేయొచ్చు అనమాట. ఈ పర్టికులర్ ఫీల్డ్కి ఇది డేటా టైప్, ఇది దాని యొక్క లెంత్ అని టేబుల్ లెవెల్లోనే. కానీ దీని యొక్క డ్రాబ్యాక్ ఏంటి అంటే, మనం రీయూసబిలిటీ ఉండదు దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మళ్ళీ ఎక్కడైనా యూజ్ చేయాలి పర్టిక్యులర్ డేటా టైప్ అండ్ లెంత్ అంటే, సో దానికంటే ఒక ఆబ్జెక్ట్ నేమ్ అనేది ఏమీ ఉండదు. అదే మీకు డొమైన్ అండ్ డేటా ఎలిమెంట్లు తీసుకున్నారనుకోండి, డొమైన్కి మన సపరేట్ ఆబ్జెక్ట్ నేమ్ ఉంటుంది, డేటా ఎలిమెంట్కి సపరేట్ ఆబ్జెక్ట్ నేమ్ ఉంటుంది. సో నాకు మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, అవసరం ఉండదు కూడా. అది డేటా ఎలిమెంట్ అప్రోచ్. ఇంకా ఈ డేటా ఎలిమెంట్ అప్రోచ్లో ఏదైతే రెండు విధానాలు చెప్పానో అది టాప్ డౌన్ అండ్ బాటమ్ అప్. సో అది టాప్ డౌన్ అంటే ఏంటి? ఫస్ట్ మనం టేబుల్, అందులో మనం డేటా ఎలిమెంట్ ఇస్తాం, దాన్ని డబుల్ క్లిక్ చేసి డేటా ఎలిమెంట్ క్రియేట్ చేస్తాం, దాన్ని డబుల్ క్లిక్ ఇచ్చి డొమైన్ క్రియేట్ చేస్తాం, అంటే పైనుండి కిందికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ టేబుల్, తర్వాత ఇందులో ఉండే డేటా ఎలిమెంట్, తర్వాత ఇందులో ఉండే డొమైన్. ఓకేనా? ఇది. సో అది మీరు ఏంటంటే మళ్ళీ ఈ నేమ్స్ నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే అది టేబుల్ లెవెల్లోనే స్టోర్ అయిపోతాయి కాబట్టి. ఎందుకంటే అక్కడి నుంచే మనం డబుల్ క్లిక్ చేస్తూ క్రియేట్ చేస్తూ పోతాం. అదే మీకు డొమైన్, ఇదే బాటమ్ అప్ అప్రోచ్ అనుకోండి. బాటమ్ అప్ అప్రోచ్ అంటే కింది నుంచి పైకి, విచ్ ఇస్ ద డొమైన్, డేటా టైప్, డేటాబేస్, టేబుల్ అన్నమాట. సో ఈ ఫస్ట్ మనం డొమైన్ క్రియేట్ చేస్తాం, ఇప్పుడు మనకు ఒక ఆబ్జెక్ట్ నేమ్ వస్తుంది. సో ఇందులో నుంచి మనం డేటా ఎలిమెంట్ క్రియేట్ చేస్తాం, అంటే కింది నుంచి పైకి. ఇక్కడ క్రియేట్ చేసిన డేటా ఎలిమెంటే ఇక్కడ మనం టేబుల్ లెవెల్లో అసైన్ చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా మనకి అప్రోచెస్ ఉంటాయి. సో ఫస్ట్ మనం ప్రీ డిఫైన్డ్ అప్రోచ్ చూద్దాం. ఇందులో వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ వచ్చేసరికి రీయూసబిలిటీ. సెకండ్ వన్
ఏంటి అంటే మనకి ఇఫ్ యు రిమెంబర్ ద కాన్సెప్ట్ ఆఫ్ మాడ్యూల్ పూల్ ప్రోగ్రామింగ్, ప్రీవియస్గా మీరు చేశారా మాడ్యూల్ పూల్? అంటే మాడ్యూల్ ఫుల్ ఐడియా ఉంది కానీ బట్ చేయలేదు ఇప్పుడు, మాకు ఛాన్సెస్ రాలేదు. సో మన ఫీల్డ్స్ డిడిఐసి నుంచి ఇంపోర్ట్ చేస్తాం ఇఫ్ యు రిమెంబర్. అందులో సో అది ఇంపోర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఫీల్డ్ లేబుల్తో పాటు అంటే టెక్స్ట్తో పాటు టెక్స్ట్ ఇన్పుట్ కూడా వస్తుంది. ఓకేనా, టెక్స్ట్తో పాటు టెక్స్ట్ ఇన్పుట్ కూడా వస్తుంది. కానీ ఒకవేళ మీరు ప్రీ డిఫైన్ తీసుకుంటే దాని యొక్క ఫీల్డ్ లేబుల్ ఏదైతే ఉంటుందో అది డేటా ఎలిమెంట్ లెవెల్ నుంచి వస్తుంది. అది ఇక్కడ మనకి డేటా ఎలిమెంటే లేదు కదా, అప్పుడు దాని యొక్క లేబుల్, దాని యొక్క టెక్స్ట్ మళ్ళీ మనం క్రియేట్ చేసుకోవాల్సిందే. ఓకేనా, మళ్ళీ మనం క్రియేట్ చేసుకోవాల్సిందే. సో ఇదొక డ్రాబ్యాక్. సో ఈ విధంగా అదే మీకు డేటా ఎలిమెంట్ అప్రోచ్ మీరు టేబుల్ క్రియేట్ చేశారనుకోండి, సో అప్పుడు మీకు ఆ లేబుల్ ఫీల్డ్ లేబుల్ ఏదైతే ఉంటుందో అది షార్ట్ డిస్క్రిప్షన్ నుంచి వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ అయితే మనం ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ డిఫైన్డ్ ఎంపీ. ఓకేనా, సో డేటాబేస్ టేబుల్ నేమ్ ఇచ్చేసి, నేమ్ అనేది యూనిక్ అండి. సో ఇట్ షుడ్ నాట్ బి క్రియేటెడ్ మోర్ దెన్ వన్ విత్ దిస్ నేమ్. ఆ తర్వాత క్రియేట్ కొట్టండి. ఈ షార్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వండి, ఎంప్లాయీ టేబుల్. సో ఈ డెలివరీ క్లాస్ ఏంటి అంటే ఒక టేబుల్ని మనం క్రియేట్ చేసినప్పుడు ఒక యూజర్ అనేవాడు ఉంటాడు. అంటే ఎవరైతే ఓనర్ అని కూడా చెప్పచ్చు, మనం ఓనర్ అని కూడా చెప్పచ్చు. అంటే ఒక టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత సమ్ ఎంట్రీస్ మెయింటైన్ చేసిన తర్వాత, ఓకే, సమ్ మెయింటైన్ ఎంట్రీస్ చేసిన తర్వాత దానికి ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో అది ఇన్ టర్మ్స్ ఆఫ్ అప్గ్రేడేషన్లో కానివ్వండి, ఇన్స్టాలేషన్ అంటే క్రియేషన్ ఆఫ్ ఎంట్రీస్ అని, ఓకేనా, దానికి ఎవరైతే బాధ్యతగా ఉన్నారో సో దాన్నే మనం డెలివరీ క్లాస్ అంటాం. సో ఈ డెలివరీ క్లాస్లో, ఓకేనా, ఇది చూడండి ఇక్కడ అప్లికేషన్ టేబుల్. సో ఈ అప్లికేషన్ టేబుల్ విచ్ ఇస్ ది కంబైనింగ్ ఆఫ్ టూ డిఫరెంట్ కంబైన్డ్. ఓకే, సో ఇది ఏంటి అంటే మాస్టర్ డేటా అండ్ ట్రాన్సాక్షన్ డేటా. మాస్టర్ డేటా అంటే అది ఫ్రీక్వెంట్గా యాక్సెస్ చేస్తారు, కానీ చేంజింగ్ అనేది వెరీ రేర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఈ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ యొక్క డేటాని ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటారు, దాని యొక్క మానిటరింగ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా దాన్ని చేంజ్ చేయడం చాలా రేర్గా జరుగుతుంది అన్లెస్ ఆర్ అంటిల్ ఎంప్లాయీ రైస్ ద కన్సర్న్. ఆ ఎంప్లాయీ కన్సర్న్ రైస్ చేయనంత వరకు అంటే చేంజ్ చేయడం వెరీ రేర్. ఈ ట్రాన్సాక్షన్ డేటా మనం చూస్తే ఎంప్లాయీ యొక్క శాలరీ అంటే దీని యొక్క నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అన్నది, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నది పెరుగుతూ ఉంటుంది. ప్రతి నెల ఒక రికార్డ్ అన్నది యాడ్ అవుతూ ఉంటుంది. సో దట్ మీన్ రికార్డ్స్ ఆర్ కీప్లీ చేంజ్డ్.
ఈ 2 టైప్స్ ఆఫ్ డేటానే మనం స్టోర్ చేస్తూ ఉంటాం. సో మోస్ట్ ఆఫ్ ద టేబుల్స్ విచ్ యూ సీన్ ఇన్ ద స్టాండర్డ్ టేబుల్స్ కూడా సో ద డెలివరీ క్లాస్ విల్ బి ఏ, which is the combining of master data and the transaction data అన్నమాట. నెక్స్ట్ డేటా బ్రౌజర్ టేబుల్ వ్యూ ఎడిటింగ్. ఈ టేబుల్ని మీరు ఎలా యాక్సెస్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేదే, లేదా మీరు ఈ టేబుల్ని ఒక ఫలానా యూజర్కి ఇవ్వాలన్నా, లేదా ఇంకొక వ్యక్తికి, అది ఆ వ్యక్తి కన్సల్టెంట్ అయినా లేదా యూజర్ అయినా ఎవరైనా, ఆ వ్యక్తి ఈ టేబుల్ మీరైనా సరే ఇది అందరికీ అప్లికబుల్. ఓకేనా? ఈ టేబుల్ని ఎలా యాక్సెస్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తే అన్ని స్టాండర్డ్ ఆల్మోస్ట్ అన్ని స్టాండర్డ్ టేబుల్స్కి డేటా బ్రౌజర్ టేబుల్ ఎడిటింగ్ అనేది రెస్ట్రిక్షన్సే ఉంటాయి. ఎందుకంటే వన్స్ మీరు ఇది క్లిక్ చేశారంటే యువర్ టేబుల్ మెయింటెనెన్స్ అనేది రెస్ట్రిక్షన్స్తో ఇంకొకరు క్రియేట్ చేయలేరు. ఓకేనా? ఏ కొత్త రికార్డు క్రియేట్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక స్టాండర్డ్ టేబుల్కి చూపిస్తాను మీకు. ఓకేనా? SC11 ఏదో ఒక టేబుల్ ఓపెన్ చేస్తా, డిస్ప్లే కొడతా. సో డిస్ప్లే కొట్టినప్పుడు యాట్రిబ్యూట్స్, సారీ, డెలివరీ అండ్ మెయింటెనెన్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ రెస్ట్రిక్షన్స్ అని ఉంది. ఇప్పుడు మీరు చూస్తే యూటిలిటీస్లో క్రియేట్ చేస్తాం కదా, చూడండి క్రియేట్ ఎంట్రీస్ డిసేబుల్డ్ ఉంది. ఒకవేళ వాళ్ళు ఎస్ఏపి అలౌడ్ చేస్తే ఏమవుతుంది, ఎవడు పడితే వాడు ఎంట్రీస్ క్రియేట్ చేస్తూనే ఉంటాడు. ఓకేనా? అలా ఉండకూడదు కదా. సో దానికి ఎస్ఏపి ఏం చేసింది, విత్ రెస్ట్రిక్షన్స్ ఇచ్చేసింది అనమాట. విత్ రెస్ట్రిక్షన్స్ ఇస్తే ఏమవుతుంది అంటే యూ కెనాట్ క్రియేట్ ఎంట్రీస్. ఓకేనా? ఇది ఒక లెవెల్. అదేవిధంగా ఇందులో అలౌవ్డ్ అంటే మీరు ఎంట్రీస్ చూడొచ్చు, క్రియేట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, అన్నిటికీ పర్మిషన్ ఉంటుంది. ఒకవేళ మీరు నాట్ అలౌడ్ మీరు చూస్ చేసుకుంటే అసలు మీకు ఎంట్రీస్ చూడలేరు, కనీసం డిస్ప్లే కూడా చేయలేరు. ఆ కంటెంట్స్ బటన్ ఏదైతే ఉంటుందో అది మొత్తం డిసేబుల్ అయిపోతుంది. ఓకేనా? అది మొత్తం డిసేబుల్ అయిపోతుంది. సో ఈచ్ ఆఫ్ ద ఆప్షన్స్ మనం ఒక ఎంట్రీ క్రియేట్ చేసిన తర్వాత ఇది మనం ఒక్కొక్క ఆప్షన్ క్లిక్ చేస్తే ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది పూర్తిగా చూద్దాం డీటెయిల్డ్గా. సో ఇందులో సో యాజ్ ఆఫ్ నా నేను అలౌవ్డ్ అని ఇస్తా. ఓకేనా? ఆ తర్వాత మనం ఎంట్రీ క్రియేట్ చేసిన తర్వాత చూద్దాం ఫీల్డ్స్. సో ఈ ఫీల్డ్స్లో మనకి ఓకేనా ఎస్ఏపి ఏ విధంగా ఫీల్డ్స్ డిఫైన్ చేసిందో మన కస్టమ్ టేబుల్కి ఒక ఫీల్డ్ అనేది డిఫైన్ చేస్తాం. ప్రతి ఫీల్డ్ ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ డేటాని మనకి స్టోర్ అనేది చేస్తుందండి. దట్ డిపెండ్స్ ఆన్ డేటా టైప్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయీ ఐడి, నెక్స్ట్ వచ్చేసరికి ఎంప్లాయీ నేమ్ అండి, నెక్స్ట్ వచ్చేసరికి ఎంప్లాయీ శాలరీ అండి. ఓకేనా? ఇక్కడ చూడండి కీ ఇనిషియల్. నేను ఒక టేబుల్కి కీ లేకుండా క్రియేట్ చేయొచ్చా? Can we No, create a table without assigning a primary key? no, we cannot. Does not accept. We cannot create. ఒక టేబుల్కి కంపల్సరీ కీ అనేది ఉండాలి. ఎందుకు ఈ కీ మెయింటైన్ చేస్తారు అంటే యునీక్నెస్ కోసం.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ రికార్డ్ ఉంది. నాకు నా కంపెనీలో సమ్ ఆఫ్ ద కంపెనీస్ సమ్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకేనా? సో నేను ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ చూడాలి అంటే అందులో యునిక్ ఏముంటుంది, ఒక ఎంప్లాయీకి ఇంకొక ఎంప్లాయీకి డిఫరెన్షియేట్ చేసేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ తీసుకున్నారు అనుకోండి, నేమ్ని కీగా తీసుకుంటే అదే నేము మల్టిపుల్ పర్సన్స్ కూడా ఉండొచ్చు. ఏదైతే మనం కీ తీసుకుంటామో అది యునిక్గా ఉండాలి, అలాంటిది ఎగ్జిస్ట్ అయి ఉండకూడదు. సో ఈ ప్రైమరీ కీ ద్వారా వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ అలోయింగ్ ద డూప్లికేట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా టేబుల్లో ఎంప్లాయీ ఐడి 1 ఉంది, మళ్ళీ నేను ఎంప్లాయీ ఐడి 1 క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే అది అలో చెయ్యదు, బికాస్ ఆఫ్ ద యునిక్నెస్, బికాస్ ఆఫ్ ద ప్రైమరీ కీ. ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెన్ యూ అసైన్ ఏ ప్రైమరీ కీ ఇట్ విల్ నాట్ అలోయింగ్ ద డూప్లికేట్స్ ఆర్ ద మల్టిపుల్ రికార్డ్స్ విత్ ద సేమ్ కీ. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, మనకి ఐటెం టేబుల్లో ఒక హెడర్కి చూస్తే మల్టిపుల్ ఐటమ్స్ ఉన్నాయి కదా, అవి ఎలా వచ్చాయి అనేది. ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? ఓకే, సో మీరు ఐటెం టేబుల్లో చూస్తే ఎప్పుడు కూడా ఐటెం టేబుల్లో 2 కీస్ ఉంటాయి. ఓకేనా? 2 కీస్ ఉంటాయి. ఒక టేబుల్లో ఒక కీ ఉంటే దాన్ని ప్రైమరీ కీ అంటాం. సారీ, నాట్ ద ప్రైమరీ కీ, హెడర్ టేబుల్ అంటాం, హెడర్ డేటా అని అంటాం. ఒక టేబుల్లో 2 ఉంటే ఐటెం అంటాం, మోర్ దాన్ 2 ఉంటే మనకి షెడ్యూల్డ్ అని అంటాం. ఇప్పుడు మీరు ఐటెంలు చూస్తే మీకు 2 ఉంటాయి. ఇక్కడ ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు ఐటమ్స్ క్రియేట్ చేసేటప్పుడు అంటే దాని యొక్క ఐటెం నెంబర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే నేను ఇంకొక టేబుల్ చూపిస్తా చూడండి, ఈకేపిఓ ఇక్కడ డిస్ప్లే చేస్తే చూడండి, ఇక్కడ 2 కీస్ ఉంటాయి. ఓకేనా? దీనికి ఈకి కేఓకు రిలేషన్ ఉంటుంది, కానీ ఈబిఎల్పికి రిలేషన్ ఉండదు. అంటే ఈ ఈబిఎల్ఎన్కి ఏదైతే ఈకి కేఓలో ఎంట్రీస్ మెయింటైన్ చేశారో అవి మాత్రమే మీరు చెయ్యొచ్చు, కానీ ఎక్స్ట్రాగా ఈబిఎల్పి ఉంది కదా, సో ఇది డిఫరెన్షియేట్ చేస్తుంది. అప్పుడు మనకి మల్టిపుల్ ఐటమ్స్ ఒక హెడర్కి క్రియేట్ చేయడానికి వీ హ్యావ్ పర్మిషన్. ఇప్పుడు దీని యొక్క షెడ్యూల్డ్ చూడండి, షెడ్యూల్ టేబుల్ ఏంటంటే ఈకే ఈటీ. ఓకేనా? సో ఇది మీరు డిస్ప్లే చేస్తే ఇప్పుడు చూడండి 3 కీస్ ఉన్నాయి, ఈబిఎల్ఎన్ విచ్ ఇస్ ఈబిఎల్పి ఇంతవరకు ఐటెం లెవెల్. నెక్స్ట్ డెలివరీ షెడ్యూల్ లైన్ కౌంటర్ అని ఒకటి ఉంది, షెడ్యూల్ లైన్ నెంబర్ అని. ఇక్కడ మీరు రిలేషన్ మీరు చెక్ చేస్తే ఇప్పుడు చూడండి ఈ రెండిటికి ఈబిఎల్ అని హెడర్తో రిలేట్ చేశారు, ఈబిఎల్పిని ఐటెంతో రిలేట్ చేశారు. ఇక్కడ దేంతో రిలేషన్ చేయండి ఏంటి, షెడ్యూల్ లైన్ నెంబర్. ఒక కీ అన్నది డిఫరెన్షియేషన్ అన్నది జరుగుతుంది, ఆ డిఫరెన్షియేషన్తోనే మనం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్నది పెరుగుతూ ఉంటుంది. హోప్ యూ గాట్ ద పాయింట్, రైట్? ఓకే. ఒక టేబుల్ని మీరు ప్రీడిఫైన్ టైప్గా మీరు అసైన్ చెయ్యాలి అంటే సో బై డిఫాల్ట్ ఇది డేటా ఎలిమెంట్ అడుగుతుంది.
డేటా ఎలిమెంట్ అడుగుతుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలి అంటే, సో ఇక్కడ బిల్ట్ ఇన్ టైప్ అని ఒక బటన్ ఉంది చూడండి. సో ఈ బటన్ క్లిక్ చేస్తే మీకు ఈ డేటా ఎలిమెంట్ కాలం ఇప్పుడు మనకి మాడిఫైలో ఉంది. సో అది క్లిక్ చేస్తే అది కంప్లీట్లీ డిసేబుల్డ్ అయిపోయి ఈ డేటా టైప్ అండ్ లెంత్ ఉంది కదా, సో ఇవన్నీ మనకి ఎనేబుల్లోకి వస్తాయి. సో బిల్ట్ ఇన్ టైప్ ఇప్పుడు చూడండి అన్నీ డిసేబుల్ అయిపోయింది. ఓకేనా? సో ఇప్పుడు డేటా టైప్ అసైన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఐడి F4 కొట్టండి. ఇందులో వచ్చిన డేటా టైప్ సెలెక్ట్ చేసుకోండి. ఎంప్లాయీ ఐడి ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తుంది? న్యూమరికల్. ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకుందాం. ఒక షార్ట్ డిస్క్రిప్షన్ అన్నది మెయింటైన్ చేద్దాం. ఎంప్లాయీ ఐడి. నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్. ఎంప్లాయీ నేమ్ ఎలాంటి టైప్ ఆఫ్ స్టోర్ చేస్తారు? క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి ఎంప్లాయీ నేమ్, తర్వాత ఎంప్లాయీ శాలరీ. శాలరీ కూడా మనకి ఒక 7 దాకా తీసుకుందాం. ఎంప్లాయీ శాలరీ. మీరు ఎంట్రీస్ క్రియేట్ చేసేటప్పుడు కూడా సో ఇలాంటి టైపే, అంటే దీని యొక్క లెంత్ ప్రకారం మీకు ఇన్పుట్ అన్నది క్రియేట్ అవుతుంది అనమాట. సో అది కూడా చూద్దాం వన్స్ మనం క్రియేట్ చేసేటప్పుడు. సేవ్ చేద్దాం. లోకల్ ఆబ్జెక్ట్. సో అన్లెస్ ఆర్ అంటిల్ మనం టేబుల్ని యాక్టివేట్ చెయ్యనంత వరకు ఇది, ఓకేనా, ఈ కంటెంట్స్ బటన్ అన్నది డిసేబుల్లోనే ఉంటుంది. ఇప్పుడు నేను టెక్నికల్ సెట్టింగ్స్కి వెళ్తే ఇక్కడ చూడండి డేటా క్లాస్. సో ఈ డేటా క్లాస్ అంటే ఏంటి అంటే, మన టేబుల్లో ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేస్తున్నాము అని చెప్పేదే ఈ డేటా క్లాస్. What type of data we are storing into the current table is nothing but this data class అండి. ఓకేనా? సో యాజ్ ఆఫ్ నా we select the master data transparent tables. సో ఈ సైజ్ కేటగిరీ అంటే ఏంటి అంటే, ఈ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ వరకు మీరు స్టోర్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేదే ఈ సైజ్ కేటగిరీ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నా అజంప్షన్ 0 to 8,200 అయితే మీరు 0 సెలెక్ట్ చేసుకోవాలి. దట్ డిపెండ్స్ అపాన్ యువర్ ప్రిఫరెన్స్. మీరు దాని యొక్క సైజ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 0 సెలెక్ట్ చేస్తా. ఓకే, ఆ తర్వాత సేవ్ కొడతా, గో బ్యాక్. ఇప్పుడు నేను సింటాక్స్ చెక్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది. చూడండి ఇక్కడ జెట్ ప్రెట్ ఈఎంపి స్పెసిఫై ప్రైమరీ కీ. ఓకేనా? అంటే ప్రైమరీ కీ అసైన్ చేయడం తప్పనిసరి, కంపల్సరీ. సో ఇనిషియల్ వాల్యూస్ ఇక్కడ చూడండి, ఫోర్స్ నాట్ నల్. ఇది ఫోర్స్ చేస్తుంది ఏమని? నాట్ నల్ అంటే ఇది 0 అయి ఉండకూడదు. అంటే ప్రైమరీ కీ అనేది కంపల్సరీ మనం ఎంట్రీ క్రియేట్ చేసేటప్పుడు వాల్యూ అనేది క్రియేట్ అవ్వాలి అని చెప్పేదే ఈ ఇనిషియల్ వాల్యూస్ అన్నమాట. ఓకేనా? ఈవెన్ దో మీరు టిక్ చేయకపోయినా వన్స్ మీరు ప్రైమరీకి అసైన్ చేస్తే మీరు యాక్టివేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది టిక్ అయిపోతుంది. ఓకేనా? బై డిఫాల్ట్ బికాస్ ఆఫ్ అసైనింగ్ ఆఫ్ ప్రైమరీ కీ అన్నమాట. ఇప్పుడు నేను ఒకసారి యాక్టివేట్ చేస్తున్నా. చూడండి కంటెంట్స్ బటన్ ఇప్పటికి కూడా మనకి డిసేబుల్డ్లోనే ఉంది.
ఓకేనా, యాక్టివేట్ చేయండి. సో ఇప్పుడు చూడండి, ఇనీషియల్ వాల్యూస్ ఆటోమేటిక్గా టిక్ అయిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు మన కంటెంట్స్ బటన్ కూడా ఎనేబుల్లోకి వచ్చింది. సో ఇప్పుడు చూడండి, ఓకేనా, F8 కొడితే మనకి ఏం రావు, ఎందుకంటే మనం ఇంకా ఎంట్రీస్ ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి. ఇక్కడి నుంచి చూడొచ్చు, లేదా యూటిలిటీస్లో టేబుల్ కంటెంట్స్ ఉంది కదా, డిస్ప్లే. ఓకేనా, డిస్ప్లే కొట్టిన సేమ్ స్క్రీన్ అనేది వస్తుంది అన్నమాట. ఈ విధంగా మీరు ఎంట్రీస్ క్రియేట్ చేయాలి అంటే మనకి, నాకు తెలిసినంత వరకు 4 విధానాలు ఉన్నాయండి. There are 4 types of ways to create entries into the table. అంటే ప్రోగ్రామ్ లేకుండా చెప్తున్నా. సో ఇక్కడ యూటిలిటీస్లో టేబుల్ కంటెంట్స్ ఉంది కదా, ఇక్కడ క్రియేట్ ఎంట్రీస్. యు ఆర్ నాట్ ఆథరైజ్డ్. ఆథరైజేషన్ బ్లాక్ చేసినట్లున్నారు. To perform this, don't have an authorization. So let me try with another T codes. నాకు తెలిసి ఆథరైజేషన్ లేదు. ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేస్తే నో వాల్యూస్ కదా. SC16కి వెళ్దాం. ఆథరైజేషన్ లేదు. I'll ask to the server provider authorization ప్రొవైడ్ చేయమని I'll ask to them. ఓకే, ఒక స్క్రీన్ షాట్ పట్టుకుంటాం. Utilities, table contents, create entries. Yes, and this points. Okay, it takes some time. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఈరోజు? నో క్వశ్చన్స్. స్లోగా ఏమన్నా వెళ్తున్నా, కొద్దిగా ఫాస్ట్ లాగమంటారా? కొంచెం ఫాస్ట్ గా చెప్తున్నా బ్రో. అంటే ఇవి తెలిసినవే కదా కొన్ని కాన్సెప్ట్లు. ఓకే, విల్ గో లిటిల్ ఫాస్ట్. ఐ థింక్ స్లోగా చెప్తున్నా అనుకుంటా, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇవి. అవును బ్రో. ఓకే.